ఏపీ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి అభ్యర్థుల కోసం ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ద్వారా ఏపీ 2018 మరియు 19లో జరిగిన టెట్కమ్ టీఆర్టీ అన్ని పేపర్స్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ ప్రశ్నలన్నింటినీ కూడా తెలుగులో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కొరకు మరింత సమాచారం కొరకు కింద ఉండే నంబర్స్ని సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. డేట్ 2/12/2019. సో ఫ్రెండ్స్, మన విద్య యూట్యూబ్ ఛానల్ నుండి డైలీ కరెంట్ అఫైర్స్ని అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీ కొరకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం అన్ని అంశాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీడియోస్ ఉపయోగపడతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి ఈ వీడియో ద్వారా డిసెంబర్ 2 నాడు జరిగిన ముఖ్యాంశాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా కాఠ్మండ్లో దక్షిణ ఆసియా క్రీడల ప్రారంభం. సో నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండ్లో 13వ దక్షిణాసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. నేపాల్ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి గారు డిసెంబర్ 1న ఈ క్రీడలను ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు దేశాల నుంచి 2715 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. మొత్తం 26 క్రీడా అంశాలతో కూడిన ఈ దక్షిణాసియా క్రీడలు అనేటివి 1119 పథకాల కోసం క్రీడాకారులు పోటీ పడబోతున్నారు. భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 2016వ దక్షిణాసియా క్రీడల్లో భాగంగా భారత్ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్య పథకాలు గెలుచుకోవడం విశేషం. మొత్తం 308 పథకాలను సాధించింది 2016లో. ఇందులో భాగంగా ఈ క్రీడల్లో ప్రారంభోత్సవంలో భారత్ బృందానికి పథకాధికారిగా షాట్పుట్ క్రీడాకారుడు తేజేందర్ సింగ్ వ్యవహరించడం జరిగింది. 2018లో జగర్తా ఆసియా క్రీడల్లో తేజేందర్ స్వర్ణాన్ని సాధించడం విశేషం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండ్లో 13వ దక్షిణాసియా క్రీడలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఇక్కడ మనకి 13వ జాతీయ దక్షిణాసియా క్రీడలండి. అండ్ నేపాల్ రాజధాని కాఠ్మండ్ అని చెప్పి గుర్తుంచుకోవచ్చు. నేపాల్ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి గారు డిసెంబర్ 1న ఈ క్రీడలను ప్రారంభించడం జరిగింది. సో మొత్తం 10 రోజుల పాటు జరుగుతాయండి ఈ క్రీడలు అనేటివి. సో ఈ క్రీడల్లో భారత్తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు ఈ దేశాల నుంచి క్రీడాకారులు పోటీ పడుతూ ఉంటారు. సో మొత్తంగా 2715 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారండి. మొత్తం 26 క్రీడాంశాలు ఉంటాయి. ఇక్కడ మనకి పథకాలు కూడా ఎక్కువ ఉన్నాయండి. 1119 పథకాల కోసం ఈ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. సో భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడలో పాల్గొనడం విశేషం. మరి ఇదే దక్షిణాసియా క్రీడలు 2016లో జరిగినప్పుడు మనకి భారత్ తరపున 188 స్వర్ణాలు, 90 రజత పథకాలు, 30 కాంస్య పథకాలు మొత్తం కలిపి 308 పథకాలు సాధించడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో భారత బృందానికి పథకాధికారిగా తేజేందర్ సింగ్ గారు వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ తేజేందర్ సింగ్ 2018లో జగర్తా ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని గెలుచుకోవడం ఒక విశేషం అండి. నెక్స్ట్ అండి, నౌకాదళంలో చేరిన తొలి మహిళా పైలట్గా శివాంగి. భారత్ నౌకాదళంలో చేరిన తొలి మహిళా పైలట్గా సబ్ లెఫ్టినెంట్గా శివాంగి చరిత్ర సృష్టించడం జరిగింది. కోచిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె డిసెంబర్ 2న నౌకాదళంలో చేరారని రక్షణ శాఖ అధికార ప్రతినిధులు తెలపడం జరిగింది. ఆమె తోర్నియార్ నిఘా విమానాన్ని నడపడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ విమానం పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆమె తోర్నియార్ నిఘా విమానాన్ని నడపబోతున్నారు. అండ్ ఈమె మొదటి మహిళా పైలట్గా గుర్తింపు పొందడం జరిగింది. శివాంగి గారు విజయవాడ రైల్వే స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపు. విజయవాడ రైల్వే స్టేషన్కు ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది. రైల్వే స్టేషన్ను పర్యావరణ హితంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు విజయవాడ రైల్వే స్టేషన్కు ఐఎస్ఓ 14001/212015 ధ్రువపత్రాన్ని అందించడం జరిగింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాడీస్ NABCB, ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి. NABCB వారు గుర్తింపు పొందిన వెక్సిల్ బిఫీస్ సంస్థ ఈ ధ్రువపత్రాన్ని డిసెంబర్ 2న జారీ చేయడం జరిగింది.
సో ఇక్కడ మనకి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాడీస్, NABCB అంటామండి. దీన్ని మనం అబ్రివేషన్ రూపంలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి ISO గుర్తింపు వచ్చిందనే పాయింట్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకోసం ఇచ్చారంటే పర్యావరణ హితంగా ప్రయాణాలకు మెరుగైన సేవలు అందిస్తున్న కారణంగా మన విజయవాడ రైల్వే స్టేషన్కు ఈ గుర్తింపు ఇవ్వడం జరిగింది. భారత్కు 3 స్వర్ణాలు. ఆసియా దక్షిణాసియా క్రీడల్లో భారత్ అదరగొట్టింది. డిసెంబర్ 2న ఒక్కరోజే బ్యాడ్మింటన్లో 2 స్వర్ణాలను గెలుచుకోవడం విశేషం. బ్యాడ్మింటన్ పురుషుల టీం విభాగంలో కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలో భారత్ ఫైనల్లో 3-1తో శ్రీలంకను ఓడించి పసిడి గెలుచుకుంది. మహిళల టీం తుది సమరంలో 3-0తో శ్రీలంకను ఓడించడం జరిగింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో కూడా ఆదర్శ్ సినిమోల స్వర్ణాన్ని సాధించారు. భారత్ 2 పథకాలతో తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సరోజిని రజతం, ప్రజ్ఞ కాంస్య పథకాలు కూడా నెగ్గడం జరిగింది. సో ఇంతకుముందుకే చెప్పామండి, దక్షిణాసియా క్రీడలు ప్రారంభం కావడం జరిగినాయి కాఠ్మండ్లో 13వ దక్షిణాసియా క్రీడలని. సో అందులో భాగంగా మనకి డిసెంబర్ 2న భారత్ 2 స్వర్ణ పథకాలను 3 స్వర్ణ పథకాలు మొత్తంగా తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సో బ్యాడ్మింటన్లో 2 అండి, అదేవిధంగా మనకి ఆదర్శ్ సినిమోల కూడా ఒక స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. మొత్తంగా డిసెంబర్ 2న మనకి 3 స్వర్ణ పథకాలు రావడం జరిగింది. అంజలి బౌలింగ్తో మహిళల T20 క్రికెట్లో ప్రపంచ రికార్డ్. సో మనకి T20 క్రికెట్లో అంజలి గారు, నేపాలీ జట్టుకు చెందిన అంజలి గారు 6 for 0, యాక్చువల్గా 0 for 6 అండి, అంటే 0 రన్స్కి 6 వికెట్స్ తీయడం ద్వారా ప్రపంచ T20 చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. సో మహిళల T20 క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. ఆమె మలేషియా బౌలర్ ఎలిసా 3 for 6 రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. సో మనకి ఇంది వరకు మలేషియా నుంచి ఎలిసా గారు 3 వికెట్లకు గాను 6 వికెట్లు 3 రన్లకు గాను 6 వికెట్లు తీయడం జరిగింది. సో ఇప్పుడు మన అంజలి గారు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే 6 వికెట్లు తీయడం జరిగింది. సో ఇందులో చివరి 3 వికెట్లు హైటెక్ రూపంలో లభించడం ఇంకో విశేషం అండి. సో డిసెంబర్ 2న జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భాగంగా, ఇది కూడా మళ్ళీ దక్షిణాసియా క్రీడల్లో భాగంగా నేపాల్ మాల్దీవుల జట్టు మధ్య జరిగిన T20లో ఇది పురుషులలో స్త్రీలలో ఇద్దట్లో కూడా ఒక రికార్డ్ అండి. ఇంతవరకు ఎవరు కూడా ఈ ఘనతను సాధించలేదు. మొత్తంగా ఒక్క పరుగు ఇవ్వకుండానే 6 వికెట్లు తీయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అండి. డ్రీమ్ వర్సిటీగా వరంగల్ చైతన్య కళాశాల. వరంగల్ జిల్లా హన్మకొండలోని చైతన్య గ్రూప్ విద్యా సంస్థలకు డ్రీమ్ విశ్వవిద్యాలయం హోదా దక్కింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. UGC స్వయం ప్రతిపత్తి అటానమస్ అంటామండి, స్వయం ప్రతిపత్తి గల హోదా సాధించడమే కాకుండా NAAC A గ్రేడ్ పొందిన ఈ కళాశాల 2017 మార్చితో డ్రీమ్ వర్సిటీ స్థాయి కోసం UGC నియమించిన నిపుణుల కమిటీ 2018 డిసెంబర్లో కళాశాల సందర్శించి కేంద్ర మానవ వనరుల శాఖకు సిఫార్సు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే డ్రీమ్ హోదాను కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. దేశంలో 2010 తర్వాత డ్రీమ్ విశ్వవిద్యాలయం హోదా దక్కించుకున్న 4వ విద్యా సంస్థ వరంగల్ చైతన్య కళాశాల అండి. మొత్తం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి డ్రీమ్ వర్సిటీగా తెలంగాణలోనే వరంగల్ చైతన్య కళాశాల రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ డ్రీమ్ వర్సిటీ హోదాని ప్రకటించే సంస్థ వచ్చేసి కేంద్ర మానవ వనరుల శాఖ అండి. సో UGC స్వయం ప్రతిపత్తి అంటే యాక్చువల్గా మనకి UGCలో అటానమస్ బాడీ హోదాను పొందడమే కాకుండా A గ్రేడ్తో ఈ 2017లో A గ్రేడ్ను కూడా పొందడం జరిగింది వరంగల్కి చెందిన చైతన్య కళాశాల. సో ఆ క్రమంలోనే ఇప్పుడు డ్రీమ్ వర్సిటీ హోదాను కూడా సొంతం చేసుకోవడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ మీ సజెషన్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.